Hello and welcome to Pitch to Projector. నేను సృజన్. వాట్ వి ఎస్ సార్. ఇండియా సెలెక్టెడ్ ఫర్ ద సెమీఫైనల్స్. వరల్డ్ కప్ 2026 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్కి ఇండియా సెలెక్ట్ అయింది. సో వాట్ యూ థింక్ ఆఫ్ దిస్ మ్యాచ్? అంటే వచ్చినందుకు ఏమంటారు, వర్త్ ప్రూవ్ చేసుకోవడం అంటారు కదా, అది ఈ మ్యాచ్ లోనే జరిగిందని చెప్పాలి. నాకు తెలిసి రిడెంప్షన్ ఫర్ సంజు శాంసన్. అసలు తన ఎంటైర్ ఇన్నింగ్స్ కెరీర్ లోనే ది బెస్ట్ నాక్ అంటాను నేనైతే. ఎందుకంటే మిగతా నాక్స్ అన్నిటికీ దీనికి తేడా ఏంటంటే ప్రూవ్ చేసుకోవాలని ఆడినట్లేదు, జస్ట్ బాల్ తగ్గట్టు ఆడేటట్టు అనిపించింది. అందుకే నేను చూసుకుంటే ఎక్కువ సిక్స్ కూడా లేవు, చాలా వరకు చాలా సేపు వరకు బౌండరీస్ మీదనే వెళ్తూ అన్ని ఫోర్స్ కొట్టినట్టున్నాడు. ఒక పాయింట్ లో హైయెస్ట్ బౌండరీస్ తనకే ఉన్నట్టున్నాయి మ్యాచ్ లో. సో అంటే నీకు అర్థం కదా, అంటే కొంచెం కామ్ అండ్ కంపోజ్ ఎదుటి వికెట్ లో పడిపోతున్నా సరే టెంపర్మెంట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. అఫ్ కోర్స్ నీకు సూర్య మధ్యలో కొంచెం స్లోగా ఆడినా కూడా హార్దిక్ కానీ మెయిన్లీ తిలక్ వర్మ, అంటే అందరూ తిలక్ వర్మ గురించి మాట్లాడరు కానీ లాస్ట్ అదే కదా లాస్ట్ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లోను అసలు ఇండియా బెస్ట్ నెంబర్ 3 అది ఇది అంటారు. డ్రాప్ అయిపోతుంది, తనని డ్రాప్ చేసేసి తీసుకురావాలనే పొజిషన్ నుంచి 2 నాక్స్ చాలా పాడాడు. ఆ పాయింట్ లో, ఆ పర్టికులర్ పాయింట్ లో నువ్వు చూసి గుర్తుంటే సంజు శాంసన్ కూడా కొంచెం ప్రెషర్ లో ఉన్నాడు. ఏంటి, మనకి మన ముందే వికెట్ పడుతుంది, ఇషాన్ కిషన్ వికెట్ పడంగానే సూర్యకుమార్ వికెట్ పడంగానే అప్పటి వరకు నీకు స్లో అవుతుంది, అదే స్లోగా ఆడుతూ వచ్చాడు. సడన్ గా పెంచుదాం అనుకుంటే అవుట్ అయిపోతారు కదా. ఆ టైం నుంచి కొంచెం 13 అవర్స్ కి సో నీకు కొంచెం రన్ రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉండడం వచ్చి నీకు ఆ ఫుల్ 200 నియర్లీ 200 స్ట్రైక్ రేట్ ఆడినట్టు 170 180 అలాగా మొత్తం ప్రెజెంట్ మొత్తం ప్రెజెంట్ తీసేసాడు. ఆబ్వియస్లీ హార్దిక్ కూడా వచ్చి హార్దిక్ కూడా కొంచెం స్ట్రోక్ ఇప్పుడైతే నీకు ఆ బ్రీఫ్ 10-11 బాల్స్ అయితే సెటిల్ అవ్వడానికి అండ్ మళ్ళీ యాంగ్జైటీ పోవడానికి ఇంకా మళ్ళీ మరి దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అనమాట. లుక్ ఆన్ ది బౌలర్స్. నీకు కావాలంటే నీకు లాస్ట్ లో 6 ఒకటి కొడతాడు చూడు, ఫస్ట్ 7 runs కావాలనగా ఒక ఫస్ట్ 6 కొడతాడు. ఆ 6 నీకు ఆ 6 చెప్తుంటాను అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అనేది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ అవుట్ అంటే ఈ షాట్ మనం కొట్టిన తర్వాత అవుట్ అయిపోతున్నామో, బాల్ క్యాచ్ అయిపోతున్నామో నాకైతే రాలేదు చూసినంత సేపు. అర్థం అంటే అండ్ యట్ అగైన్ ఫర్గెటబుల్ ఫర్ అభిషేక్ శర్మ అని చెప్పాలి. దట్ ఆర్ స్టిల్ కంటిన్యూస్, ఎప్పుడు పోతుందని చూడాలి. అండ్ నాట్ లుకింగ్ గుడ్ ఫర్ అస్. అంటే మన టాప్ ఆర్డర్ మనం ఎంత కాదనుకున్నా ఈ T20 వరల్డ్ కప్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకున్న ఎక్స్ట్రాక్టర్ గానీ, మనకున్న డేంజరస్ ఆ ఫేస్ అంటే ఈడున్నాడ్రా మా వెనకాల అని చెప్పుకునే పర్సన్ అయితే అభిషేక్ శర్మనే, అట్లీస్ట్ ఈ టోర్నమెంట్ రాకముందు. బట్ ఈ టోర్నమెంట్ లో ఒక పాయింట్ తర్వాత ఏమైందో తెలియదు కానీ డిపెండెన్సీ తగ్గిపోయిందని నేను అనుకుంటున్నాను. ముందంటే ఒకే అభిషేక్ శర్మ మీదే డిపెండ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు మామూలుగా అందరూ ఆడుతున్నారు. అది ఓకే, ఐ మీన్ ఓకే డిపెండెన్సీ అయితే ఖచ్చితంగా తగ్గింది అంటాను, కానీ అసలు తన ఇర్రెలవెంట్ అయిపోకూడదు టీంలో అనేది నా బాధ. అంటే స్ట్రైక్ చేసి ఇప్పటికీ నాకు ఎంత కాదనుకున్నా తను కొంచెం బౌలర్ని కొంచెం బ్యాక్ ఫుట్ లో నడతాడన్న నమ్మకం ఇప్పటికీ ఉంది. అంటే ఇషాన్ కిషన్ కొట్టచ్చు, సంజు శాంసన్ కొట్టచ్చు, బట్ అభిషేక్ శర్మ కొట్టి ఎందుకో తెలియదు ఇప్పటికీ చిన్న ఎర్రర్ ఫ్యాక్టర్ లాంటిది ఏదో చిన్నది ఇంకా ఉంటుంది అనిపిస్తుంది. సో తను ఇంకా స్కోర్ చేయకపోవడం వల్ల అది ఇంకా స్టిల్ లాగింగ్ అవుతుందేమో. అంటే మనకు కొంచెం ఆ ఒక్క డిపార్ట్మెంట్ కూడా టిక్ చేసుకోగలిగితే, ఒక్క మ్యాచ్ సరిగ్గా పడితే అఫ్కోర్స్ మీరు కమింగ్ టు దిస్ మ్యాచ్ అగైన్ సంజు శాంసన్ ఇంపార్టెంట్ ఎంత నాకు లాస్ట్ ఓవర్స్ చేసిన హర్షదీప్ అండ్ బూమ్రా ఇంపార్టెంట్ ఓవర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు హర్షదీప్ ఓవర్ చూసుకుంటే లాస్ట్ ఓవర్ 6 runs ఇచ్చాడు. అంత అందులో వైడ్స్ ఉన్నాయి, మళ్ళీ వైడ్ ఉంటుంది, 2 వైడ్లు ఉంటాయి. సో నీకు అలాంటి ఒక పాయింట్ నుంచి తిరిగి కంబ్యాక్ ఇవ్వడం అనేది ట్రెమెండస్. అంటే ఓకే చాలా తక్కువ మంది బౌలర్స్ చేయగలరు, బట్ ఎనీవేస్ అన్ని వైడ్లు మన క్యాచింగ్ అయితే చాలా దారుణంగా ఉంది. నో బాల్ వైడ్లు ఎన్ని వైడ్లు ఎక్స్ట్రా చాలా ఎక్కువ. జింబాబ్వే చూసుకుంటే ఒక ఏది శివన్ దూబే ఒక ఓవర్ ఉంటుంది, 2 overs కలిపి 46 runs ఇస్తాడు. అందులో ఎన్ని వైడ్స్ చేస్తాడు, వైడ్ ఆఫ్ ది స్టంప్ బౌలింగ్ చేద్దామని. ఇందులో కూడా మనం చూసుకుంటే ఈ రోజు కూడా సేమ్ అలాగే ట్రై చేశాడు. ఎవరంటే షెపర్డ్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో ఉన్నప్పుడు తను అలాగే ట్రై చేశాడు పాపం. అంటే నాకు అర్థం అవుతుంది, వైడ్ ఆఫ్ ది స్టంప్ నీకు వస్తున్నప్పుడు 1-2 వైడ్లు వెళ్తే ఓకే, బట్ నీకు కంట్రోల్ లేనప్పుడు నువ్వు ఇంకొక దానికి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఎందుకంటే నీకు
4,000 పడిపోయింటే నీకు అక్కడ 4 రన్స్ ఇచ్చేసినట్టే అంతే, కదా. ఇంక ఇచ్చేసినట్ట. నీకు అది అది కూడా బాల్ ప్రెజెంట్ లేకుండా, తగ్గిపోద్ది. బాల్ బాల్ కౌంట్ లేకుండా అవ్వకుండా. వాడు సింగిల్స్ తీసుకున్నా సరిపోదు, అసలు డాట్ బాల్ కూడా ఆడుకోవచ్చు దర్జాగా. ఇంకా అండ్ ఆ సంజు రేంజ్ శాంసన్ ఇప్పుడు. వికెట్ కీపింగ్ కూడా మెచ్చుకోవాలి నువ్వు. ఆ, లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఒక మంచి క్యాచ్ పెట్టాడు. ఈ మ్యాచ్ లో కూడా మంచి, అవును. కొంచెం మంచి ట్రైస్ ఎవరిది. స్టార్టింగ్ లోనే బాల్ స్వింగ్ అవుతుంది, సెకండ్ బాల్ థర్డ్ బాల్ అనుకుంటా, ఇలా స్వింగ్ అయ్యి వైడ్ గా కొంచెం స్లైట్ గా పడిన తర్వాత నీకు ఎడ్జ్ అవుతుంది అనమాట. ఎడ్జ్ అయ్యి వెళ్ళిపోతుంటే ఎడ్జ్ చాలా అవుతుంటే వండర్ఫుల్ ఆపుతాడు. ఆపేస్తాడు. I mean, ఆపేస్తాడు, చాలా బాగా ఆపేస్తాడు ఆపుతాడు. కానీ క్యాచ్ పట్టు ఆపేస్తాడు. బట్ ఆ, అది అదే నువ్వు అగైన్ కింద మ్యాచ్ గురించి ఇంచుమించు అలాంటిదే. అంత దూరంగా వెళ్ళి క్యాచ్ పట్టడానికి ట్రై చేస్తాడు. అండ్ నాకు నాకు ఒక చిన్న డౌట్, అండ్ మీ ఆడియన్స్ మీకు కూడా మీకు అనిపిస్తున్న క్వశ్చన్ చెప్పండి. ఇషాన్ కిషన్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఏమైనా నెంబర్ 3 తగ్గుతుంది అనిపిస్తుందా మీకు ఏమైనా? నాకు కొంచెం అలానే అనిపిస్తుంది. అంటే మీకు అంటే ఓపెనింగ్ చేసినప్పుడు తను ఇచ్చిన ఏదైతే ఉందో మనకి స్టార్ట్స్, పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా తను ఆడి నాకు ది బెస్ట్ నాకు అంటాను నేను. ఈ సిరీస్ లో చాలా బాగా ఆడాడు. అంటే అక్కడ అందరూ ఒకలాగా ఆడుతుంటే ఇంకేంటి 21 మంది ఒకలా ఆడితే తను ఒక్కడే ఒకలా ఆడినట్టు ఉంటుంది ఆ series. ఆ పిచ్ మీద. ఆ పిచ్ మీద. అగైన్ ఇవాళ అలా కాదు, ఇవాళది ఇంకో రకమైన. నాకు సంజు శాంసన్ తీసుకుంటే అసలు మనం ఆల్రెడీ చేజింగ్ లో మనకి బ్యాడ్ రికార్డ్ ఉంది, మన హైయెస్ట్ 173. అది అది కూడా ఇక్కడ విరాట్ కోహ్లీ అది కూడా ఉన్నప్పుడు. విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు అది కూడా ఏంటి, ఇక్కడ 4 టైమ్స్ ఈ ఎడెన్ గార్డెన్స్ లో 4 టైమ్స్ నెంబర్ 1 బ్యాటింగ్ చేసిన ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ గెలిచారు. చేసిన టీమ్స్ గెలిచాయి. సో అలాంటి, పైగా వెస్ట్ ఇండీస్ కి ఇక్కడ అన్బీటెన్ రికార్డ్ ఉంది, మంచి రికార్డ్ ఉంది ఇక్కడ వెస్ట్ ఇండీస్ కి. పైగా ఈ సీజన్ లో, ఐ మీన్ ఈ వరల్డ్ కప్ సీజన్ లో 2 మ్యాచెస్ ఆడున్నారు అక్కడ. ఇన్ని మనకి అగేన్స్ట్ లో ఉన్నప్పుడు సంజు శాంసన్ తీసుకున్న నాకైతే ఐ థింక్ ఎలా చూసుకున్నా సరే ఈ వరల్డ్ కప్ లో నాకు ఇదే తనున్న సిచ్యువేషన్ చెప్పాలంటే సిచ్యువేషన్ లో. ఒక క్రూషియల్ సిచ్యువేషన్ కదా. ఎందుకంటే న్యూజిలాండ్ మీద ఏం ఆడలేదు, దీని ముందు ఉన్న న్యూజిలాండ్ సిరీస్ లో ఏం ఆడలేదు, అండ్ దీని ముందు మ్యాచ్ ఆడినట్టున్నాడు అంతే ఈ వరల్డ్ కప్ సీజన్ లో. సో తనున్న సిచ్యువేషన్ కి ఒక మంచి ఇన్నింగ్స్ అనే చెప్పాలి సంజు శాంసన్ దగ్గర నుంచి. కానీ హ్యావింగ్ సెడ్ దట్, అంటే ఇన్ని ఓకే 190 చేసేసాం, ఇంకా బాగుంది, కానీ నాకు ఎక్కడో ఇంకా ఫుల్లీ పవర్ ఫ్యాక్ట్ గా అనిపించట్లేదు, ఇంకా ఏదో మిస్ అవుతున్నట్టు ఉంది. అదే నాకు బ్యాటింగ్ లో అనిపిస్తుంది. ఎక్కడో ఒక బౌలింగ్ లో నాకు హర్షదీప్ బూమ్రా వీళ్ళందరూ చూసుకుంటారనే మెయిన్ బుమ్రా ట్రంప్ కార్డ్. ఎందుకంటే అక్కడ తన్ని రన్స్ కొట్టే అంత ఇదిలో అయితే ఎవరు లేరు. సో మనకు ఒక అభిషేక్ శర్మ కొంచెం ఒక కంబ్యాక్ కానీ, అంటే అభిషేక్ శర్మ నుంచి ఒక మంచి నాక్స్ కానీ వస్తాయి ఈ లాస్ట్ 2 మ్యాచెస్, వరల్డ్ కప్ మనదే అయిపోద్ది. సో లాస్ట్ ఇయర్ విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి ఒక డౌన్ ఫాల్ అని ఉన్నాడు, బట్ ఓకే హీ సేవింగ్ రన్స్ ఫర్ ద ఫైనల్స్ అన్నట్టు ఏదో ఒకటి అలా ప్లే చేసుకున్నా అక్కడ కొట్టిన పోయిన సంతోషమే. బుమ్రాకి హెట్మేర్ కి క్లియర్ రికార్డ్ మనకి అక్కడ టీవీలో కూడా మాడికి వేస్తూనే ఉన్నారు. 6 టైం ఇది అవుట్ చేయడం, యావరేజ్ 3 ఉంది. అండ్ వచ్చి రాగానే తను బుమ్రా తీసుకురాగానే వికెట్ కూడా తీసాడు. అండ్ నీకు హెట్మేర్ ఉన్న ఫామ్ లోకి అలాంటి ప్లేయర్లు మనం సెటిల్ అవ్వకూడదు. వాళ్ళని ఎంత తొందరగా అఫ్కోర్స్, అంటే తన థాట్ ప్రాసెస్ అంటే నాకు అర్థం కాలేదు. మేబీ అంటే ఒక ఓవర్ ఉంచిన తర్వాత పంపిస్తే ఈ లోపు దాని ముందే వికెట్ పడడం వల్ల వికెట్ తీసిన తర్వాత హెట్మేర్ వస్తారు కాబట్టి కొంచెం ఈజీ ఓవర్ కింద అక్షర్ పటేల్ వేయించేద్దాం అనుకున్నాడో ఎంతో నాకు అర్థం కాలేదు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి 6th బౌలర్ ఆప్షన్ ఉంటే బాగా బెటర్ అవుతుంది అనిపిస్తుంది. ఎవరో ఒక బౌలర్ కి బ్యాడ్ డే ఉంటది కదా, నీకు ఆ ఫస్ట్ ఓవర్ కానీ లేదా 4th ఓవర్ కానీ ఇలాంటి కొంచెం ఓవర్స్ ఏవైతే ఉంటాయో, కొంచెం బ్యాట్స్మెన్ కొంచెం సెటిల్ అవుతున్న టైంలో ఒక వికెట్ పడిన తర్వాత వచ్చే ఓవర్ ఏదైనా కావచ్చు, అలాంటి ఓవర్స్ మనకు కొంచెం 6th బౌలింగ్ ఆప్షన్ ఎవరైనా తీసుకుంటే, శివం దుబే కావచ్చు లేదా టు అన్ ఎక్స్టెంట్ అభిషేక్ శర్మ కావచ్చు, ఇంకెవరినైనా తీసుకుని కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఒక్క ఓవర్ ఇవ్వగలిగితే మనకి ఇంకా బెటర్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే 5 బౌలర్స్ ఆప్షన్ బాగున్నా మీకు సౌత్ ఆఫ్రికా నాకు ఎప్పుడు అనిపించింది ఏంటంటే మన మీద గెలిచిన వాళ్ళు వర్క్ అయిన బెస్ట్ టాక్టిక్ ఏంటంటే బౌలింగ్ రొటేషన్స్ కంటిన్యూస్ గా చేసుకుంటూనే వచ్చారు. వాళ్ళు ప్రాపర్ గా మ్యాచ్అప్స్ నమ్ముకున్నారు, కంటిన్యూస్ గా చేసుకుంటూ వచ్చారు. మన వీక్నెస్ ని వాళ్ళు స్ట్రెంత్ గా మార్చుకున్నారు అంతే. ఇక రొటేషన్ అంటే కన్సిస్టెంట్లీ 2-3 అలవాటు అయితే నువ్వు ఒక రకంగా సెటిల్ అవుతావు. ఫస్ట్ హర్షదీప్ నెక్స్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ హర్షదీప్ వచ్చేసరికి ఓకే తిని బౌలింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి నీకు సెటిల్ అవుతావు. అంటే నీకు 3వ వచ్చిన తర్వాత 4వ వచ్చాను నీకు డిఫరెంట్. అంటే ఇది నా ఒపీనియన్, మీకే అనిపిస్తుంది ఖచ్చితంగా చెప్పండి. నువ్వు అనుకున్నావు నీకే అలా అనిపిస్తుంది అంటే ఈ బౌలింగ్ అవును, బట్ అంటే వాళ్ళతో మనం చాలా దారుణంగా ఓడిపోయి ఉన్నాను అంటే నేను
అదే సో దానివల్ల మన దెబ్బకి అంటే నెక్స్ట్ మ్యాచ్లో చాలా జాగ్రత్తగా ఆడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది లాస్ట్ 2 మ్యాచెస్. అంతే సో కదా. అవును, బౌలింగ్ రొటేషన్స్ ఇవన్నీ. బట్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే మన బౌలింగ్ కూడా వాళ్ళు బాగా టార్గెట్ చేశారు. మెయిన్ మెయిన్ వరుణ్ చక్రవర్తిని. బుమ్రా ఎన్ని రన్స్? బుమ్రా ఒక 30+ ఉన్నట్టున్నాడు కదా మ్యాచ్ వరుణ్ లో. చక్రవర్తి నాకంటే బుమ్రా 30+ కొట్టుకుంటారు కానీ వరుణ్ చక్రవర్తి ఆల్మోస్ట్ 50 కొట్టారు. అదే వరుణ్ 150 చక్రవర్తి. అలా. అంటే యాక్చువల్లీ మనకి అదే షాక్, ఎందుకంటే వరుణ్ చక్రవర్తి మిడిల్ లో వచ్చి చోక్ చేయడమే మనకి ఇప్పటివరకు చూసింది. సడన్ గా వచ్చేసి నీకు టోటల్ గా నన్నే అటాక్ చేసుకుంటూ పోతా, అది కూడా ఆ లెవెల్లో. కొట్టిన 180 రన్స్ లో మీకు దగ్గర దగ్గర ఒక 30% రన్స్ తన్నే కొడితే 25% రన్స్ లాగా, ఇంకా మరి ఆబ్వియస్లీ నీకు కొంచెం బ్యాక్ ఫుట్ లోకి వెళ్తారు కదా బెస్ట్ స్పిన్నర్ తీసుకురావడానికి అని. సో అంటే చూడాలి మరి. ఇప్పటికీ నాకు సౌత్ ఆఫ్రికా అంటే కొంచెం ఏమో ఇదిగానే ఉంది, ఏంటి ఎలా ఆడతారనే డౌట్ఫుల్ గానే ఉంది. అంటే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా 2 చూసుకుందాం అనే ధైర్యం ఇంకా రాలేదు. అట్లీస్ట్ నెక్స్ట్ మ్యాచ్ లో నేను వస్తున్నా చూడండి. అంటే ఏంటి నెక్స్ట్ మ్యాచ్ గెలిచేస్తాం ఫిక్స్ అయిపోవా? నెక్స్ట్ మ్యాచ్ లేదంటే గెలిచేస్తాను కాదు, న్యూజిలాండ్ గెలవాలని ఓడిపోద్దని ఫిక్స్ అయిపోయావా? ఏమో చూడాలి. ఏమో న్యూజిలాండ్ వాళ్ళతో అసలు చెప్పాను, సౌత్ ఆఫ్రికా అంటే అది డేంజర్ కదా వాళ్ళు. బాబోయ్, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు శాంట్నర్ కూడా మొన్న వచ్చి ఒక మామూలు great నాకు innings కాదు ఆడాడు. ఇది నాయన. సో చూడాలి. అండ్ వరల్డ్ కప్ ఈస్ బికమింగ్ ఇంట్రెస్టింగ్, క్వైట్ ఇంట్రెస్టింగ్. నేనైతే మొదట అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదేమో, మన వాళ్ళు డామినేట్ చేసేస్తారేమో అనుకున్నాను. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కి రావడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఎందుకంటే చూడడానికి ఇంట్రెస్టింగ్ గా అసోసియేట్ ఉంది. టీమ్స్ కూడా బాగా ఆడినాయి. నువ్వు ఒక ఇండియా పక్కన పెడితే అసోసియేట్ టీమ్స్ ప్రతి కూడా చాలా టీము మంచి ఈ ఒక ఫైట్ ఇచ్చినాయి పెద్ద పెద్ద టీమ్స్ కి. ప్రతి టీము ఎక్కడో దగ్గర నీకు సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చింది. ఒక బెస్ట్ మూమెంట్ అయితే చెప్పొచ్చు ప్రతి టీం కూడా. అరే ఈ టీం అసలు కంప్లీట్ గా చేతులు చేస్తుంది అన్నట్టు ఎక్కడా లేదు. యా. అండ్ దాంట్లో అంటే నీకు పాకిస్తాన్ టాప్ అనొచ్చు. పాకిస్తాన్ అయితే మరి ఎందుకంటే అన్ని శ్రీలంక కొన్ని మంచి మ్యాచెస్ ఉన్నాయి. శ్రీలంక మంచి మ్యాచెస్ ఉన్నాయి సార్. అఫ్కోర్స్ వాళ్ళకు కూడా ఇప్పుడు ట్రబుల్ గానే ఉంది, ఎందుకంటే అన్ని మ్యాచెస్ వాళ్ళకి హోమ్ కండిషన్స్ అన్ని మ్యాచెస్ ఓడిపోవడం అనేది ఇంకా ఎంత అభిస్మల్ గానే ఉంటది. ఆస్ట్రేలియా వెళ్ళిపోద్ది అని ఎవరు అనుకుంటారు మెయిన్ అది. అది అసలు వాళ్ళు ఆడవాళ్ళు జింబాబ్వే కూడా సేమ్ స్టోరీ ది బెస్ట్. అంటే అసోసియేట్ ఇప్పుడు వచ్చిన టీమ్స్ అన్నింటిలోని ది బెస్ట్ ఏమంటారు, వరల్డ్ కప్ ఎవరు గెలిచినా సరే ఈ ఎంవిపీస్ అంటారు చూడు, నా దృష్టిలో అయితే ఆ టీమ్ వచ్చేసి జింబాబ్వే అంటాను. వే దట్ దే బీట్ ద టీమ్స్ అంటే సికిందర్ రాజా వాళ్ళు తీసుకొచ్చిన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇంటెన్సిటీ ఏం చూసావు. అందరూ సికిందర్ రాజానే కాదు, ముజర్బానీ కావచ్చు, తన బౌలింగ్ కావచ్చు, బెనెట్ కావచ్చు, యావరేజ్ 245 అండి ఆయన ఒక్క మ్యాచ్ లో అవుట్ అయ్యాడు అంతేని. అసలు అంటే అంటే వాళ్ళు మన ఇండియాతో మ్యాచ్ కూడా 93 అంత 93 కొట్టుకుంటున్నాడు. అంత మంచి ఫైట్. అంతే అసలు జింబాబ్వే ఒకప్పుడు సెకండ్ బెస్ట్ టీమ్ అనేవారు ఆఫ్రికన్ కాంటినెంట్ లో. అలాంటి పాయింట్ నుంచి మళ్ళీ కింద పడిపోయి అసలు వాళ్ళ టీమ్ లో కింద కూడా కన్సిడర్ చేయకుండా జింబాబ్వే మీద గెలుస్తారని జోకులు వేసుకునే సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఈ లెవెల్ ఆస్ట్రేలియాని ఎలిమినేట్ చేసి వచ్చి అఫ్కోర్స్ ఆస్ట్రేలియాకి అగేన్స్ట్ 100% రికార్డ్ ఉంది. సో అంటే నేను అనుకున్నంత ఇండియాకైతే మనం అనుకున్నంత బాగా అవ్వకపోయినా ఈ వరల్డ్ కప్, ఇన్ జనరల్ ఈ వరల్డ్ కప్ చాలా ఇంట్రెస్టింగ్ గానే జరిగిందని చెప్తాను. సో మీరు అనుకున్నారు ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. అండ్ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. అండ్ చూడాలి నెక్స్ట్ మ్యాచెస్ ఎలా ఉంటాయి అనేది. మన ఇంగ్లాండ్ తో మ్యాచ్ మనకు నెక్స్ట్. సో విల్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ మీరు అనుకున్నారు ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. అండ్ ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా అనిపించినది. మేము ఆబ్వియస్లీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ఇట్, మాకైతే ఇంకా కొంచెం కన్విన్సింగ్ విక్టరీ అయితే నాకైతే పర్సనల్ అనిపించలేదు. వీ నీడ్ దట్ పుష్. అంటే ఓకే ఇంకా అంటే ఇప్పుడు వరకు ఏంటంటే మనకి దెబ్బ పడిన దాని మీద నిలదొక్కున్నట్టు ఉంది కానీ తిరిగి దెబ్బ కొట్టినట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. మేబీ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో చూస్తామేమో హోప్ఫుల్లీ. చెప్పాలంటే ఇండియా మ్యాచెస్ లో ఈ రోజు అయిన ఇండియా వెస్ట్ ఇండీస్ కొంచెం మంచి మ్యాచ్ మన అథారిటేటివ్ గా ఉన్నట్టు అనిపించింది. మిగతా మంది కూడా ఏదో దగ్గరికి వెళ్తూ గెలుస్తుందంటే మనకు మ్యాచ్ ముందు మనం ఇచ్చుకున్న బిల్డప్ కొంచెం ఇది యుఎస్ఏ మీద మనం కొంచెం ఇదయ్యాము. ఏంటది ఇంకో నమీబాతో ఆడాం. నమీబాతో కూడా పర్లేదు. అంటే అలాంటి టీమ్స్ నువ్వు అసోసియేట్ టీమ్స్ మనం ఇక్కడ లెక్కలోకి పెట్టుకోకుండా, ఎందుకంటే ఇండియా అనేది జైంట్స్ కదా. సో మన సౌత్ ఆఫ్రికాతో ఫుల్ చోక్, పాకిస్తాన్ ఓకే దాని రైవలరీగా పెట్టుకోకూడదు కాబట్టి ఓకే ఈ రోజు ఒక మంచి మ్యాచ్ అయింది అనిపించింది నాకైతే. హ్యాండ్స్ లో ఇవాళ ఈ వరల్డ్ కప్ సిరీస్ లో ఇండియాకి జరిగిన మ్యాచ్ బెస్ట్ మ్యాచ్. సో హోప్ఫుల్లీ ఇంగ్లాండ్ ఇంకా, ఎందుకంటే వాళ్ళు కూడా నెంబర్ 10 వరకు బ్యాటింగ్ చేసేవాళ్ళే, ప్రతి ఓడు గంటూపోయేవాడు, మనకంటే అగ్రెసివ్ గా ట్రై చేసేవాళ్ళే కానీ ఎవడు వెనక్కి తగ్గేవాడు కాదు. సో ఖచ్చితంగా హోప్ఫుల్లీ ఇంకొక హై ఇంటెన్సిటీ గేమ్ చూద్దామని ఆడుతున్నాను.
సో మీరు అనుకున్నారు వచ్చిన కామెంట్స్ చెప్పండి. బ్యాటింగ్ ఎఫిషియన్సీ, అభిషేక్ శర్మ ఫామ్, ఈ రెండు కన్సర్న్స్ తీరిపోతే అప్పుడు ట్రూలీ ఇండియా ఫామ్ మన ఇండియా డామినేటింగ్ మ్యాచెస్ వస్తాం అనిపిస్తుంది. అది 2 మ్యాచెస్ లో జరగాలి అది. అది ఈ 2 మ్యాచెస్ లో జరగాలి. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇండియా ఫర్ గోయింగ్ ఇంటూ ది సెమీఫైనల్స్.